నాది ఒక చిన్న ఆర్గానిక్ షాపు. అంతకుముందు ఒక 2 దేశాలు వెళ్ళొచ్చాను. చదివింది ఎంసీఏ. యాక్చువల్గా ఎంసీఏ చదివిన వాళ్ళు ఏం చేయాలి? జాబే చేయాలి. ఎందుకంటే అదొక వారసత్వం వచ్చేసింది. బట్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఒకరి కింద వర్క్ చేయటం ఇష్టం లేదు, ఎందుకో తెలియదు ఆ మెంటాలిటీ. సో అందువల్ల చిన్న ఆర్గానిక్ షాప్ ఒకటి పెట్టుకొని రన్ చేసుకుంటా ఉన్నప్పుడు ఈ వెస్టేజ్ కంపెనీ నా దగ్గరికి వచ్చింది. సో నేను కూడా స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే, ఇట్లాంటి కంపెనీలు ఇంతకు ముందు చాలా వచ్చి పోయింది అని చెప్పి మా అక్కయ్య నన్ను, ఇక్కడే ఉన్నారు మా శోభక్క గాని, కంపెనీ ఉందా తమ్ముడు ఒకసారి విను అని చెప్పింది. ఏందక్క వినేది? నీకు మైండ్ ఉందా పోయిందా అన్న. ఏమన్నాను? ఎందుకంటే ఇదివరకు ఇద్దరం కలిసి ఇట్లాంటి ఒక కంపెనీ, ఇట్లాంటిది కాదు, ఒక కంపెనీలో పెట్టాం. ఎవరో తీసుకొని వచ్చారు, డబ్బులు వస్తే ఏం చెబితే ఏందో కూడా తెలుసుకోకుండా ఐడి వేసేసాం. నెక్స్ట్ మంత్ ఒక 50 మంది జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నా. కింద ఏం చేపిస్తున్నాము, చేపించే పనిని చూడాలి. ఎవరో ఒకటి జాయిన్ చేయాలి, ఏదో ఒకటి చెప్పి డబ్బులు తీసుకోవాలి. సో అట్లాంటి కంపెనీని ఇద్దరం జాయిన్ అయ్యి చేతులు కాళ్ళు 2 కాల్చుకొని ఇక లైఫ్లో ఇట్లాంటి కంపెనీల జోలి మనం పోకూడదు. ఒక కంపెనీ అని ఎవరైనా వస్తే దాని అర్థం ఏందయ్యా అంటే, ఎవరో ఒకరు ముంచడానికే వస్తారు, అంతేగాని పైకి తీసుకురావడానికి కాదు అనే ఉద్దేశంతో స్టిక్ అయి కూర్చొని ఉన్నా. ఆ టైంలో మా అక్క మళ్ళీ ఒక కంపెనీ ఉంది విన్ అయినా అని చెప్పింది. ఎవరైనా వింటారా? వెళ్ళా. కాకపోతే తిడితే బాగుండదు అక్క కదా అని, సరే ఇప్పుడు నీకు ఏం కావాలి అక్క అన్న. నీ ఆధార్ కార్డు పంపించయ్యా అని. సరే ఇప్పుడు దాకా నేను ఎట్టా ఉపయోగపడలేదు, నీకు ఆధార్ కార్డు అని ఉపయోగపడింది, ఏదో ఒకటి చేసుకో అక్క అని ఆధార్ కార్డు పంపించాను. ఏదో ఓటీపీ అనేది, దాన్ని ఎవరో నాకేమీ తెలియదు. ఓటీపీ తీసుకుంది. అయితే ఇంకోటి ఏమైందంటే ఆ మాట సందర్భంలో, అరే అబ్బాయి లాస్ట్ టైం మనం డబ్బులు కట్టాం, వేరే వాళ్ళ చేత కట్టించాం, ఇక్కడ నువ్వు కట్టేది లేదు, వేరే వాళ్ళ చేత కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించావు. అంటే నువ్వు మునిగేది లేదు, ఇంకొకటి సేఫ్ జోన్లో ఉన్నట్టే కదా. అట్టయితే ఓకే అక్క, ఇబ్బంది ఏం లేదని చెప్పి ఆధార్ కార్డు పంపించాను. నెక్స్ట్ డే నా అదృష్టం అనుకుంటా గుంటూరు మీటింగ్ ఉందని చెప్పి ఆవిడ ఎదురుగా కూర్చొని ఉంది. మా అక్క వాళ్ళ అప్లైనర్ కాల్ చేసింది ఆవిడకి, మేడం రేపు గుంటూరు మీటింగ్ ఉంది, కారు పెట్టుకొని వెళ్తున్నా వస్తావా అని అడిగింది. మా అక్కని నా ఎదురుగానే ఉన్నా. నేను చాలా రోజుల నుంచి షాప్లో కూర్చొని విసుగు పుట్టిపోయింది. ఆర్గానిక్ షాప్ కదా, బోరు కొడతా ఉండింది. ఆ టైంలో వచ్చి మా అక్క ఇట్లా కారు వెళ్తుంది, పోయేద్దాం రానింది. కారు కకుర్తి పడి ఎక్కి కూర్చున్నా. అప్పుడు దాకా కాముగా ఉన్నోడిని ఫ్రీగా వస్తుంది, టికెట్ మంద కాదు, కారు వాళ్ళు ఎవరు తీసుకుపోతారు, షికారు ఇక్కడ పోయేద్దాం. విన్నా అసలు ఏంటో దాని గురించి నాకు క్లారిటీ ఏమీ లేకుండా చెప్పాను కదా, కారు కకుర్తి పడి వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నన్ను ఇదివరకు జాయిన్ చేసిన కంపెనీ లాగానే ఇప్పుడు మీకు వచ్చిన వాళ్ళకి, ఫస్ట్లో వచ్చిన వాళ్ళకి పిచ్చి రేగిపోతుంది. 10,000 ఏంది, 15,000 ఏంది, 50 ఏంది, 1,00,000 ఏంది, అసలు ఏమి అయిందా అర్థం కాదు. నాకు కూడా కాదు. మధ్యాహ్నం చెడిపోదాం, మళ్ళీ తిట్టుకుంటుందేమో, కారు పెట్టుకొని తీసుకొని వచ్చింది ఇంత దూరం అని చెప్పి లేచి పోలేక అట్లా కూర్చొని ఉన్నాను. సో మధ్యాహ్నం లంచ్కి ముందు మనకి నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్లో ఉండడానికి ముగ్గురు వ్యక్తులు కారణం. జాయిన్ చేసిన మా అక్క, ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్న గురువు గారు, మూడోది సైదుల్ సార్. సో ఎప్పుడైతే ఆ గ్రేట్ లీడర్ యొక్క వర్డ్స్ లంచ్కి ముందు విన్నానో, అదే సార్ ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఈ వెస్టేజ్ లాంటి కంపెనీలు ఎందుకు వచ్చినాయి, గవర్నమెంట్ ఎందుకు వీటికి పర్మిషన్ ఇచ్చింది, ఇదివరకు డబ్బులు కట్టించుకున్న కంపెనీస్కి ఈ కంపెనీస్కి తేడా ఏంటి, ఇవన్నీ కూడా ఒక 1 to 1.5 hours క్లారిటీ ఇచ్చారు. మేబీ ఆ సెషన్ ఆ రోజు నేను వినకపోయి ఉంటే ఈ రోజు వెస్టేజ్ కంపెనీలో నేను ఉండేవాడిని కాదు. సో అలా జర్నీ స్టార్ట్ అయింది సార్. ఇంటికి వచ్చాను, ఆ మీటింగ్ అయిపోయి నేనేమనుకున్నానంటే, ఇక్కడ వచ్చిన దరిద్రం అదే, ఒక మీటింగ్ పోయించి వెస్టేజ్ మొత్తం నాకు అర్థమైంది అనుకుంటాం. అర్థమైంది అనుకుని ఏం చేస్తున్నాను తెలుసా, దీంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఏముంటాయి? మనం అమ్మాలా, ప్రొడక్ట్స్ ఉంటాయి, అమ్మాలా, అందుకే డబ్బులు వస్తాయి. ఇది నేను అర్థం చేసుకున్న విధానం. ఎందుకంటే ఆల్రెడీ నా షాప్ కాబట్టి ప్రొడక్ట్లు చూడగానే ఏమనిపించింది, కొనటం, అమ్మటం, డబ్బులు తీసుకోవడం. ఇదే పొట్లో ఒక 4-5 నెలలు శుభ్రంగా అమ్ముతున్నా. నేను వాడను కూడా, వాళ్ళ ఒక్కడ కూడా. ఎందుకంటే నేను వాడేది ఆల్రెడీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ ఏమి
వాడకుండా అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఈ సబ్బు బాగుంటుంది, ఈ పేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేను వాడలేదు, పడలేదు, చెప్పి అమ్ముతా ఉన్నా. మొత్తం ఒక 5 నెలలకి నేను బ్రాంచ్ డైరెక్టర్ అని చెప్పి ఒక 16,000 చెక్ వచ్చింది, ఫస్ట్ చెక్. సో విషయం ఏంటంటే 16,000 వచ్చింది. నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు, నేను ఎప్పుడు నన్ను గ్రూప్లో యాడ్ చేశారు, ఎంఎస్ఆర్ విన్నింగ్ గ్రూప్ లేదా గ్రూప్లో యాడ్ చేశారు. నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళకేమో దగ్గర 50,000-60,000 వెళ్ళిపోయారు. ఎంతకి? నాకేమో 15,000 16,000 వస్తుంది. నేను ఇమీడియట్గా నాకు డౌట్ వచ్చింది, ఏదో గ్యాంబ్లింగ్ చేశారు నన్ను. నాకు ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యాం. అతనికి 40,000-50,000 రావడం అయింది, నాకు 16,000 రావడం అయిందని కాల్ చేసి మా అప్పయ్యకి కాల్ చేస్తే ఆయన ఏం చెప్పాడు అయ్యా అంటే, సురేష్ ఎన్ని మీటింగ్లకు వచ్చావు అన్నాడు. ఏమన్నాడు? ఒక్క మీటింగ్ సార్ అన్న. అందుకని నీ ఓన్ బ్యాటింగ్ బాగా చేస్తున్నావు అన్నాడు. ఏమన్నాడు? ఒక్క క్లాస్కి వచ్చి సబ్జెక్ట్ మొత్తం అర్థమైందా? అదేం సార్ నాకు అర్థమైంది కదా, ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి, అమ్మటం డబ్బులు తీసుకోవడం, ఇదే కదా సార్ బిజినెస్, దీంట్లో మిరాకిల్స్ ఏమని అన్నా. అదేనయ్యా నీ ఫస్ట్ నుంచి మొత్తుకుంటా ఉన్నాను, ఒక్క మీటింగ్ రా అంటే నాకు తెలుసు సార్, నేను తోపు సార్, నేను క్యాక్ సార్ అండి, చదివింది MCA, 2 దేశాలు పోయించు, ఇంగ్లీష్ ఎవరికైనా మాట్లాడతాను, ఇంకా నాకు మీటింగ్ అవసరం ఉండదా అన్నీ నాకు అనుకున్నా. తెలవతో పౌడలేదు. ఈ భారతదేశంలో దరిద్రం ఏంటంటే ఏది తెలియదని నేను కూడా ఒప్పుకోకుండా నాకు తెలుసు అని చెప్పి ఇంటికాడ కూర్చొని సరుకులు అమ్ముతా ఉన్నా. అది నాకు తెలిసింది. సో ఆయన ఏం చెప్పాడయ్యా అంటే, ఈ బిజినెస్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఇది కొనిపించేది కాదు, లీడర్స్ తయారు చేసే బిజినెస్. ఏంటి? లీడర్స్ తయారు చేసే బిజినెస్. ఈ బిజినెస్ నువ్వు అర్థం చేసుకోవాలంటే, నీకు అర్థం కావాలంటే కనీసం 30-40 ట్రైనింగ్స్ అవసరం అవుతాయి. నువ్వు దయచేసి డబ్బులు చూడకుండా నువ్వు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వచ్చి కూర్చో అన్నాడు. ఎందుకంటే అప్పటికే మనకున్న కిరీటాల వల్ల, MCA కిరీటాల వల్ల మీటింగ్కి పోలా. సో ఎప్పుడైతే ఆ చెక్స్ గమనిస్తా ఉన్నానో, ఆ చెక్స్లో తేడా చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దీంట్లో ఏదో నేను తెలుసుకోవాల్సింది ఉంది. జాగ్రత్త సార్, చాలా మంది వెస్టేజ్లో ముందరకు పోకపోవడానికి కారణం ఏంటంటే, వెస్టేజ్ చాలా పెద్ద బిజినెస్. ఈ బిజినెస్ ని మీకు అర్థమైన వేలో మీరు తీసుకెళ్తున్నారు. ఏంటి? మీకు అర్థమైన వేలో. కానీ రియల్ గా కంపెనీ ఏం చెప్తుంది, ఈ బిజినెస్ ఎలా చేయాలి అన్న ప్రాసెస్ మీకు తెలియకపోవడం వల్ల ఎలా పడితే అలా చేసి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేలకి వెస్టేజ్ ఫేక్ ఇలాంటి కంపెనీని చూసినాం. నాకు చేయలే, నాకు డబ్బులు రాలేదు, ఇట్లాంటివన్నీ చెప్పి ఆగిపోతా ఉంటాను. సో నేను ఇంత క్లారిటీ ఎందుకు ఇస్తున్నానయ్యా అంటే, ఫస్ట్ ఇదేంటో తెలియడానికి 1 మీటింగ్ తోటి 2 మీటింగ్ తోటి మీ క్లారిటీ కనీసం 20-30 ట్రైనింగ్స్కి వెళ్ళి, ఎందుకంటే ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. మనకి సిస్టమ్ మొత్తం అర్థమయ్యేలకు 6 నెలలు పడింది. సో అది విన్నాక గురువు గారు చెప్పింది నాకు ఒకటే అర్థమైంది. ఆయనకి చెక్ ఎంత అంటే, నా దగ్గరకు వచ్చినప్పుడు MSR గారికి 10,24,000. ఏంటి? ఎంత? నా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నా ఇన్కమ్ ఎంతంటే, నా షాప్లో కూర్చొని ఒక 50-60 వేలు సంపాదించుకుంటాను. ఎంత? నేను చదివింది MCA, సార్ చదివింది డిగ్రీ. ఎంత? MSR గారి డిగ్రీ, నాదెంత? MCA వాడికి శాలరీ ఏడుండాలా, ఇంకా పైన ఉండాలా. ఏడున్నది పిచ్చి పెట్టిన విషయం ఏంటంటే, డిగ్రీ చదివిన వ్యక్తికి 10 లక్షలు జీతం ఇచ్చే కంపెనీ భూమి మీద ఎక్కడ ఉంది? ఉందా? ఎవరు చూసినారా? అదే నాకు కూడా పిచ్చి పెట్టింది. ఇంకొకటి డౌట్ తోటి అడిగా, సార్ ఈ నిజమా ఫేక్ అని. ఆయన జాయిన్ అయిన దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చిందాక ప్రతి మంత్ చెక్ ఆయన ఓచర్ చూపిస్తా ఉన్నాడు. అకౌంట్లో చేరినప్పుడు 100 రూపాయలు, నా దగ్గరికి వచ్చిన ముందు నెలలో 10,24,000. అది అబద్ధం అనుకోవడానికి అవకాశమే లేదు. ఇది మొత్తం విన్నాక, అరే డిగ్రీ చదువుకునే వ్యక్తికి, సారీ MCA చదువుకునే వ్యక్తి నాకు 70 వేలు సంపాదిస్తుంది, ఈయనకి 10 లక్షలు రావట్లేదు. ఇది ఒక్కడే కంపేర్ చేసుకున్నాను సార్. కంపేర్ చేసుకుని ఆయన అడిగా, డబ్బులు ఎలా వస్తాయి సార్, ఇంత డబ్బులు ఎలా వస్తుంది? వెస్టేజ్ కంపెనీ అన్నారు, ఈ ఫుడ్తోనేమో సబ్బులు పేస్ట్లు ఉన్నాయి, ఇంత డబ్బులు ఎలా? అది సార్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతుంది.